హాయ్, నేను మీ ప్రిన్సి బి కృష్ణన్. సో ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని హరిత అమ్మ నాకు ఛాలెంజ్ చేశారు. సో అమ్మ ఛాలెంజ్ చేసిన ప్రకారంగా నేను 3 మొక్కల్ని ఈరోజు నాటాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మనం చూస్తూ ఉంటే ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్స్, హైవేస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ మాల్స్, బిల్డింగ్స్ అవన్నీ ఎక్కువ అయిపోయి మనకి గ్రీనరీ అనేది కనిపించడం చాలా తక్కువ అవుతుంది. సో మనకి ఎక్కడైనా మనం బయట టూర్కి అలా వెళ్ళినప్పుడు ఆ గ్రీనరీ చూస్తున్నప్పుడు వావ్ అనిపిస్తుంది. బట్ మనం అది కాపాడుకోలేకపోతున్నాము. సో ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో 3 మొక్కలు నాటి నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో దానికి బదులుగా మనం ఒక 100 చెట్ని పెంచాలి. సో ఆ రూల్ మనం ఫాలో చేసుకుంటూ వెళ్తే మన గ్రీనరీ కూడా మనకి అలాగే చాలా బాగా కనిపిస్తుంది. మన నేచర్ కూడా ఇలాగే ఉంటుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి, పర్సనల్గా యాక్సెప్ట్ చేసి ఈ ఛాలెంజ్ని మీరు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హరిత అమ్మ, నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చినందుకు. అండ్ నేను కూడా 3 నామినేట్ చేయాలనుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అనుశ్రీ అండ్ మౌనిక అండ్ ప్రియాంక, వీళ్ళ 3కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి 3 మొక్కల్ని మంచిగా నాటి అది పెరుగుతున్న ఆ సంతోషాన్ని మీరు కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను.